ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ ఒక్కసారి ఆలోచించమ్మా. అమ్మా, తను కట్టెల్లో కాలిపోతున్నా, మట్టిలో కలిసిపోయినా నా తల్లి మాట నిలబెట్టుకుంటుందన్న నమ్మకంతో తన ఆత్మ ఏ లోకంలో ఉన్నా ప్రశాంతంగా ఉంటుందనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇలా వెళ్ళిపోతే నా కూతురు ఆత్మ కూడా శాంతించదు. కన్న తల్లి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నీది కాదా? ఏంటండి ఇది? తనకి ఊహ తెలియని వయసులో మీరిచ్చిన మాట కోసం తన మనసులో లేని మనిషిని పెళ్లి చేసుకోమంటే ఎలా? తనకి ఇష్టం లేని పెళ్లి ఎలా జరిపిస్తారు? జీవితాంతం వాళ్ళిద్దరూ ఎలా సుఖంగా ఉంటారు? మీ మాట కాదంటున్నందుకు అందరికీ బాధగా ఉంది. కానీ ఆడపిల్లకి పెళ్లి జరగాలంటే పెళ్లి చేసుకోబోయేవాడి మీద తన మనసులో స్థానం ఉండాలి. అది లేనప్పుడు అది పెళ్ళవదు. ఆ జీవితం నరకమవుతుంది. అది మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఒకవేళ దక్షమ్మే బతికుంటే తన కూతురు విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా? ఇష్టం లేదు అంటే తను ఈ పెళ్లి చేస్తుందా? నార్మల్, ఇక్కడ నీ సలహాలు ఎవరు అడగడం లేదు. అసలు నీతో స్నేహం చేశాకే దీని బుద్ధి ఇలా అయిపోయింది. అంతవరకు బానే ఉంది, ఎప్పుడు మాకు ఎదురు చెప్పలేదు. అలాంటిది ఈరోజు పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి ముహూర్త సమయానికి ముందు ధర్మపీఠ ముందు కూర్చోపెట్టించి మా ఇంటి పరువు తీసిన రాక్షసివి నువ్వు. ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. అత్తయ్య, నా వాళ్ళ గురించి కానీ నా కూతురు గురించి కానీ మీరు తప్పుగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోనని మీకు ముందే చెప్పాను. వెళ్ళిపోయిన దక్ష ఇంకెప్పటికీ రాదు. ఆ మాట కూడా కాలగర్భంలో కలిసిపోయింది. అయినా తనకిష్టం లేని పెళ్లి చేసి భూమి జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నారా? నా కూతుర్ని ఇంకొక మాట అన్నా, నా కూతురు లాంటి జానకి మీద నింద వేసినా మీకు మర్యాదగా ఉండదు. ఒరే భార్గవ్, నువ్వైనా చెప్పరా? భూమి అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రాదురా. చెప్పరా? వెళ్ళిపోని అమ్మా. తను వద్దనుకున్నాక ఆపడం మంచిది కాదు. తన మనసేంటో తెలుసుకోకుండా పెళ్లిదాకా తీసుకొచ్చి మనం తప్పు చేశాం. వెళ్ళాలని నిర్ణయించుకుంది కదా, వెళ్ళిపోని. మీరైనా అర్థం చేసుకున్నందుకు సంతోషం. ఏడోకమ్మా. అమ్మా భూమి, భూమి నా మాట వినమ్మా. భూమి, అరే తను వెళ్ళిపోతుందిరా. శ్రీకాంత్, బండి నన్ను క్షమించమ్మమ్మా. నా నిర్ణయాన్ని ముందే చెప్పకుండా తప్పు చేశాను. మీ అందరినీ బాధ పెట్టాను. కానీ ఈ పెళ్లి మాత్రం నేను చేసుకోలేను. నన్ను క్షమించు బావా. అమ్మ భూమి వెళ్ళొద్దమ్మా. అమ్మ వెళ్ళిపోతుందిరా భూమి. భూమి మార్గం వెళ్ళిపోతుందిరా భూమి. అయ్యో భూమి. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.